చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వేరే కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా వేరే కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూడా కనీసం నిరుద్యోగం అదే విధంగా ఉంది, అభివృద్ధి లేదు. ఇవన్నీ సమస్యల మీద ప్రతి ఒక్కరిని మేల్కొల్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి, మీకు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నాం, మనం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నాం, మనకు తోడుగా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సహకరిస్తున్నాడు. నిజంగా మనం అందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాల్గొని ఏ ఒక్కరు కూడా ఓటు కూడా తొలగించకుండా కొత్త ఓటర్లను 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఓట్లను కొత్తగా చేర్పించే కార్యక్రమాన్ని మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్తూ, ఈ కార్యక్రమానికి ఎంతో సుదూర ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి పూర్ణ శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు. వారు వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ కార్యక్రమం ఈ బాధ్యత నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వారి సూచనలు సలహాలను తీసుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొన్న 4 సీట్లు గెలిచింది, వచ్చే ఎన్నికల్లో 7 సీట్లు గెలవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. మహిళా సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క సర్ ప్రోగ్రాం మీద ఇంతకుముందు కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. మాకన్నా ఎక్కువ ఎదుగుతూ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. సోషల్ మీడియా కానీ టీవీలో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. కానీ భగవంతుడు ప్రజలు ఆశీర్వదించి కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం, మీరు అక్కడ కూర్చున్నాం. మళ్ళీ కూడా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఈ యొక్క సర్ ప్రోగ్రాం మీద భారతీయ జనతా పార్టీ మరి యొక్క ఎన్నికల కమిషన్ ముందు పెట్టి ఓట్లు మన ఈ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న ఓట్లను తీసే పనిలో ఉంది. కాబట్టి ఈ యొక్క బిఎల్ఏలను పెట్టి మనం ఎక్కడికక్కడ అడ్డుకొని మన ఓట్లను కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్లను కాపాడుకొని 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు కొత్త ఓట్లు చేపించే క్రమంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని కొరకే మరి ఈ యొక్క మీటింగ్లో మీతోని ఈ యొక్క కార్యక్రమంలో మనవి చేసుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలు కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. గ్రామాలలో ఇబ్బంది ఉండకపోవచ్చు, 90% ఏమున్నా ఈ యొక్క టౌన్లు ఎక్కడైతే ఉంటాయో టౌన్లలో ఇబ్బంది ఉంటుంది. మరి అందుకే ఒక బిఎల్ఏ 2 బిఎల్ఏ 1 అని చెప్పి వాళ్ళకే బాధ్యత అప్పచెప్పకుండా ప్రతి బూత్లో ఇంకా 2-3 అటాచ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే విధంగా, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా మరి మనమందరం పనిచేయాలని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ మీకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి మీకు అన్ని రకాల కూడా మరి మీకు సహకారం దొరుకుతుంది. కలెక్టర్తో మాట్లాడాలన్నా, ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మరి మీరు వచ్చి చెప్పేదే లేదు. మీ సమస్య కింద మీకు డిస్టర్బెన్స్ అయినప్పుడు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోకపోతే ఇమీడియట్లీ మాట్లాడి మరి సమస్య పరిష్కారం చేసే దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. సర్ ప్రోగ్రాం మీద మాత్రము ఏ మాత్రం మనము ఈ యొక్క టౌన్ వాతావరణం ఉన్న దగ్గర డిలే చేయకుండా బూత్కు 4-5 మీరే డిసైడ్ చేసుకొని ఒక్కొక్కటైతే పేరించారు. వాళ్ళు ఒక్కరికి అప్పచెప్పకండి, మనందరి బాధ్యత. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే కూడా మరి మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా కింది స్థాయి దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పార్టీ ఆర్గనైజేషన్ విషయంలో కూడా మహేష్ గారు గారి ఆధ్వర్యంలో మరి పార్టీ కార్యక్రమం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా మీ పైన ఎంతైనా గురుతరమైన బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంతైతే ముందు చూపుతోని మరి పనులు చేస్తా ఉన్నాడో మనం కార్యకర్తలను కూడా అందులో ఒక 50% పని చేసినట్లయితే రాబోయే రోజుల్లో రెండోసారి ముఖ్యమంత్రి గారికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎంపీటీసీ చెప్పి కూడా గెలిపించుకోవాలన్నా మీ అందరి పైన ఆధారపడిందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.